ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానములో 25వ దినానికి చేరి ఉన్నాము. ఈ దినం యొక్క అంశము భారభరితము. ఎంతో భారముతో కూడిన అది శ్రమను యేసు ప్రభువు మన కొరకు భరించారు. అందు నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వచనాలు. ఈ దినం మనం పాత నిబంధన పాఠాన్ని స్కిప్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ దినం మనం ధ్యానించవలసిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం మత్తయి సువార్త నుంచి మరి ధ్యానం చేయాలని నేను ఆశించుచున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి కుమారులు ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఇది యేసు ప్రభు గెత్సెమనే తోటలో పడిన వేదనకు సంబంధించిన వాక్య భాగాలు ఇవన్నీ. మరణమగునంతగా ఆయన మరి ఆ గెత్సెమనే తోటలో శ్రమపడ్డాడు. యెరూషలేము నుండి కెద్రోను అనే ఆ వాగు అవతల వైపున నగర ప్రాకారానికి సుమారుగా 200 గజములు దూరంలో ఉన్న ఒక తోట ఇది గెత్సెమనే తోట. మనకెప్పుడు కూడా మరి సంఘ కాపర్లు పరిశుద్ధ సంస్కారం అయిన తర్వాత అంతట వారు భోజనమైన పిమ్మట ఒలీవల కొండకు వెళ్ళిరి అని చెప్తారు. ఆ ఒలీవల కొండకు వెళ్ళాలంటే కెద్రోను వాగు దాటి వెళ్ళాలి. ఆ కెద్రోన్ లోయలో నుంచి వారు పైకి వెళ్తే ఒలీవల కొండ వస్తది. ఆ ఒలీవల కొండ పక్కన ఈ గెత్సెమనే తోట ఉంటుంది. అంటే యెరూషలేము నుంచి ఆ లోయకు అవతల వైపున నగర ప్రాకారానికి సుమారుగా 200 గజాల దూరంలో ఉన్న తోటిది. యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని చెప్పబడి ఉందంటే, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. ఇది మరి పస్కాను ఆచరించిన తర్వాత వారు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. గెత్సెమనే అనగా అది నూనె గానుగ. మనకు గానుగాడించే వాళ్ళు అది ఒక ట్రైబ్ కింద ఉంది భారతదేశంలో. ఇక్కడ గెత్సెమనే అంటే అది బాగుగా నలగగొట్టబడుట లేదా
నూనె గానుగ అని దీని యొక్క అర్థం. క్రీస్తు యెరూషలేములో ఉన్నప్పుడు అది ఆయనకు ఇష్టమైన ఏకాంత ప్రదేశం. ఎక్కువ సార్లు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మనవాళ్ళు కూడా రోజు కొంతమంది ఎర్లీ మార్నింగ్ వచ్చి చర్చ్ క్యాంపస్‌లో ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. కొంతమంది రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటారు. అలాగా యేసుప్రభు యెరూషలేములో ఉన్నప్పుడు మరి ఏకాంత ప్రదేశం కొరకు ఆయనకిష్టమైన ఏకాంత ప్రదేశము ఈ గెత్సెమనే వనము. లూకా సువార్త 2వ అధ్యాయం 39వ వచనంలో తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయనను మరి ఆ, శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. అప్పుడు అది బహుశా యెరూషలేములో నివసించుచున్న యోసేపు లేదా నికోదేము యోసేపు, నికోదేము లేదా మరొక అనుచరునికి చెందినదై ఉండవచ్చును. ఏది ఈ గెత్సెమనే తోట. 38వ వచనంలో అటు తరువాత యూదులు ఇది ఎవరు అంటే యోసేపు, నికోదేము, మరొక అనుచరుడు ఈ ముగ్గురు ఎవరనేది యోహాను సువార్త 19వ అధ్యాయము 38, 39 వచనాల్లో మనకి పరిచయం చేస్తున్నాడు. ఈ తోట ఓనర్స్ ఎవరు? ఆ తర్వాత మరి వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ మనకి పరిచయం చేస్తున్నారు. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము ఆయన బోళముతో కలిపి అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనకి వాక్యంలో పరిచయం చేస్తున్నారు. ఒకళ్ళది ఏంటంటే ఈ గెత్సెమనే తోటలో ఆ కొంత ప్రదేశం లేదా ఆ తోట ఎవరిది? హూ ఈస్ ద ఓనర్ అని అక్కడ పరిచయం చేస్తూ, అది యోసేపు అనే అతను, అరిమతయి యోసేపు అనే అతను మరి యేసుకు శిష్యుడు. ఆయన పిలాతుని అడిగాడు. ఇప్పుడు మనకు కూడా గల్ఫ్ దేశాల్లో ఎవరన్నా చనిపోతే మరి వారికి సంబంధించిన వారు ఆ పాస్‌పోర్ట్ తీసుకొని ఫార్మాలిటీస్ చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఈ దేహాన్ని మాకు ఇవ్వండి. మేము రెస్పాన్సిబుల్ అని ఒక కన్సైన్‌ని సైన్ చేయాలి. ఆ విధంగా మరి యేసు దేహాన్ని మాకు ఇవ్వండి అని పిలాతుని అడిగిన వ్యక్తి ఈ అరిమతయ యోసేపు. అతనితో పాటు నికోదేము కూడా ఉన్నాడిక్కడ. నికోదేము ఎవరంటే ఎవరైనా కొంతమంది మరి కొంతమందిని కలుసుకోవాలంటే రహస్యంగా ఎవ్వరు చూడని పరిస్థితుల్లో వస్తూ ఉంటారు. వారి యొక్క రాకపోకలు ఇతరులకు ఎవరికి కూడా తెలియకోకుండా ఉండాలని వస్తుంటారు. అటువంటి విధంగా ఈ నికోదేము రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా మరి ఆహ్, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తిరిగి జన్మించాలని చెప్పావు. మరి ఈ వయసులో నేను నా తల్లి గర్భంలోకి ఎలా దూరి జన్మిస్తాను అని డౌట్ అడిగిన పెద్ద మనిషి మరియు సన్‌హెడ్రిన్ సభలో సభ్యుడు అయినటువంటి నికోదేముకి సంబంధించిన ఇందులో ఉన్నాడు. ఈ నికోదేము యేసుప్రభు మరి చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి అంటే ఆ బాడీని ప్యాక్ చేయటానికి కుళ్ళు పట్టకోకుండా బోళముతో బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు అతడు తీసుకొని వచ్చాడు. మనకి కుంచుడు, సేరు ఇవన్నీ లెక్కలున్నాయి కదా! ఆ విధంగా అతడు అవన్నీ తీసుకొని వచ్చిన వ్యక్తి. వీరు ఇది యెరూషలేములో నివసిస్తున్న చూడండి. ఆహ్, అయితే
ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారంను అనెను. క్రీస్తు శిలువ యొద్దకు వెళ్ళక మునిపే ఇది యెరూషలేములో ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఈ యొక్క ఈ గెత్సెమనే తోటకి సంబంధించిన వ్యక్తులు వీరిని ఇక్కడ మనకి పరిచయం చేశారు. తదుపరి మరి వారు అంటే ముగ్గురు శిష్యులు వారు ఆయన రూపాంతరమును చూచిరి. ఇక్కడ మనం చూస్తే ఆయన అటు తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వెంట వెళ్ళినప్పుడు అక్కడ వారు అంటే ముగ్గురు శిష్యులు పేతురు, యోహాను, యాకోబు. ఈ జబదయి కుమారులు ఇద్దరు అంటే యోహాను, యాకోబు. వీరికి పేరు ఏంటంటే ఉరిమిడి వారు అనగా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. రవ్వా వీడు మనకి ఎగినిస్ట్గా ఉన్నాడు, వేసేయమంటావా? వీడు మన పేరు చెప్పి దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వీడిని ఏదో ఒకటి చేసేయమంటావా అని అడిగే అంత స్పీడ్ అనమాట యాకోబుకి. అదే యోహాను కూడా. యోహాను వచ్చి యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. అంత క్లోజ్ అనమాట. అంచేత పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని ఆయన మరింత దగ్గరగా తీసుకొని వెళ్ళాడు. ఈ ముగ్గురు ఆయన తాబోరు కొండ మీద రూపాంతర అనుభవం పొందటం వీరు చూచారు. ఇక్కడ ఏదైనా తోటలో ఆయన పడే వేదనని వీరు చూచారు. 22వ అధ్యాయము 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. ఇది చివర్లో నేను మీకు ఈ వీడియో క్లిప్ చూపిస్తాను. ఆ వీడియో క్లిప్ రికార్డ్ చేయటానికి కొన్ని కండిషన్స్ వల్ల అవ్వట్లేదు. అంచేత అది నేను చివర్లో చూపిస్తాను మీకు. ఆయన చెమట ఏ విధంగా రక్తంగా అయ్యి ఆ సెలయేరులో పారిందో మనం చూడవచ్చు. నేను అనుదినము మీ చెంత ఆలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. ఎందుకంటే ఆయన పట్టుకుంటానికి గెత్సెమనే తోటలోకి వారు వస్తున్నారు కాబట్టి ఎప్పుడు నేను ఫ్రీగా దొరుకుతున్నాను. కానీ ఈ టైంలో మీరిక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇది అంధకార సంబంధమైన అధికారము. అంటే మనకర్థమైంది. కొంతమందిని అరెస్ట్ చేయడానికి డైరెక్ట్‌గా అరెస్ట్ చేయకుండా నైట్ టైమ్స్, తెల్లవారుజామున అరెస్ట్ చేస్తుంటారు గదా! ఆ విధంగా ఇది అంధకార సంబంధమైన అధికారం అనేసి యేసుప్రభు చెప్తున్నారు. క్రీస్తు శిలువ వద్దకు వెళ్ళక ముందే అపవాది ఆయనను చంపుటకు ప్రయత్నించినని, కానీ దేవుడు ఆయన ప్రార్థనను విని మరణము నుండి రక్షించనని ఇక్కడ మనకు భావము వ్యక్తమవుతున్నది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యేసు ప్రభు తండ్రి చేత ఈ లోకంలోనికి మధ్యవర్తిగా మనకు విమోచన కలిగించటానికి పంపబడి ఉన్నాడు. ఆయన వచ్చిన పని సర్వమానవాళి పాపముల నిమిత్తమై శిలువలో తన రక్తమును పస్కా బలి పశువు వలె చిందించి మనకు విమోచనను అనుగ్రహించాలి. అయితే సాతాను ఆ ప్రక్రియ జరక్కోకుండా అడ్డుపడి ఫస్ట్‌లోనే 40 దివారాత్రులు ఆయన ఉపవాసం ఉండి బయటకు వచ్చినప్పుడు, దేవుని కుమారుడా నీకు ఆకలిగా ఉంది. ఈ రాళ్ళను రొట్టెల కింద చేసేసుకొని తినేయొచ్చు కదా! అని అన్నారు. అప్పుడు ఆన్సర్ చేశారు. నువ్వు ఈ పైనుంచి దూకేసేయి. దూకేస్తే నీకు దూతలొచ్చి పట్టుకుంటారు అన్నాడు. అంటే ఏంటి? ఏదో ఒక రకంగా ఆయనను హతమార్చాలనేసి మాయోపాయాల చేత సాతాను ఆయన్ని కొరకు ప్రయత్నించాడు. కానీ ఆయన ప్రార్థన వల్ల ఈ మరణములన్నిటి నుంచి తండ్రి రక్షించాడు అని ఇక్కడ మనకి భావం అర్థమవుతుంది. ఒకవేళ సాతాను ఆయనను ఏదో ఒక రకంగా మరి చంపి ఉంటే సర్వ మానవాళి కొరకు
ఆ రక్షణ కార్యక్రమము అది ఫెయిల్ అయ్యేది. సో, అందుచేత ఈ విషయంలో సాతాను ఆ రక్షణ కార్యం జరగకూడదని చాలా ట్రై చేశాడు. కానీ విఫలుడు అయ్యాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినముల్లో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తనని మరణము నుండి రక్షింపగలవానికి అంటే తండ్రికి ఆయన ప్రార్థన చేశాడు. చేసి మరి అందుచేత ఆయన అంగీకరింపబడ్డాడు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. యేసుప్రభు గెత్సెమనే తోటలో మరి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మరణమగునంతగా విత్ ఎంతో ప్యాషన్ తోటి మనం ప్రార్థన చేస్తాం ఓన్లీ లిప్స్ తోటే. భారంతోటి ప్రార్థన చేయము. ఎంత పొడుగు, ఎంత ఎక్కువసేపు ప్రార్థన చేస్తే ఆహా! అంత గ్రేట్ అనేసి అనుకుంటా ఉంటాం. బట్ అనేక మంది భక్తులు చెప్పేదేంటంటే, నీ ప్రార్థన ఎంత భారమైనది. ఇవాళ మన టైటిల్ భారభరితము. ఎంత భారంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎంత పొడుగు ప్రార్థన కాదు. ఎంత లెంగ్త్ ప్రార్థన కాదు. ఎన్ని అందులో సెంటెన్సెస్ యూజ్ చేస్తున్నావు అనేది కాదు. ఒకవేళ నీకు ప్రార్థన చేయటం రాకపోతే చెప్పశక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మే మనతో ప్రార్థన చేస్తది. మనకి ప్రార్థన చేయాలని మనము దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరిస్తే. అంతేగాని మరి యెహోవా నా మొర లాలించెననే పాటలో ఉన్నట్టు విలాపములకు సెలవిచ్చెను, శ్రమ కలాపములకు చెవియొగ్గెను. అంటే విస్తరించి మాట్లాడినను దేవుడు మన ప్రార్థనలో ఉన్న మరి ఆ గాసిప్‌నంతటిని ఎంతో ఓపికతో విని మరి మనకు జవాబులనిస్తున్నాడనేసి పురుషోత్తం చౌదరి గారు యెహోవా నా మొర లాలించెను, తన మహా దయను బట్టి నాకు జవాబిచ్చెననేసి ఆ చక్కటి పాటను ఆయన రచించి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రార్థన ఎంత ఎంత వేదనతో, ఎంత భారంతో చేశారంటే, తన చెమట బిందువులు రక్త బిందువులుగా చెమట రక్తంగా మరి బయటకొచ్చింది. అప్పుడు ఆయన చాలా నీరసం అయిపోయి మూర్ఛపోయే సమయంలో పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. అంటే పరిచర్య చేసింది. మనం కూడా ఓల్డ్ ఏజ్‌లో ఒక్కొక్కసారి వీక్‌గా ఉన్నప్పుడు మనకెవరో పక్క నుండి హెల్ప్ చేసినట్టుగా ఆ టైంలో దూత ఆయనకు మరి పరిచర్య చేసినట్టుగా మనం చూడవచ్చు. చివర్లో నేను వీడియో క్లిప్ చూపిస్తాను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. క్రీస్తు బాల్యము నుండి శిలువ వరకు ఏ సమయంలోనైనా సాతాను ఆయనను చంపుటలో సఫలమై ఉంటే వాడు దేవుని విమోచన ప్రణాళికను ఓడించి ఉండేవాడు. హి వుడ్ హావ్ స్పాయిల్డ్ దట్ ఆహ్, రిజంప్షన్ ప్లాన్. మనకి రిడెంప్షన్ దేవుడు ప్లాన్ అనుగ్రహిస్తే దానిని మరి ఏదో విధంగా స్పాయిల్ చేయాలని సాతాను ఆలోచించాడు. అయితే క్రీస్తు శిలువ వద్దకు వెళ్ళవలసి వచ్చినది. అక్కడ ఆయన సాతాను శక్తులను నిర్వీర్యము చేసి వాటిపై విజయము సాధించెను. ఆయన శిలువ మీద ఆరవ మాట సమాప్తమైనది అని చెప్పగానే ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మరి భూమి వణకెను. సూర్యచంద్రులు విహీనమైపోయారు. మరి భయంకరమైన గాలి, భూకంపం ఇయన్నీ వచ్చినియి. సృష్టి అక్నాలెడ్జ్ చేసింది. అప్పుడు ఈ సాతానును పాతాళంలో బంధించి అతని నెత్తిని మరి చితక కొట్టినట్టుగా మనకి వీడియో క్లిప్‌లో చూడొచ్చు. ఇది ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు మరి ఈ ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు.
నీవు దానిని తల మీద కొడతావు, అది నిన్ను మడిమ మీద కొడుతుంది. పాము నిన్ను మడిమ మీద కాటేస్తది అని చెప్పారు. అందుకని యేసు ప్రభుని 2 కాళ్ళు దగ్గర పెట్టి మడిమ మీద చీల కొట్టారు. అది అప్పుడు ఆయన సమాప్తమైంది అన్నప్పుడు సాతాను పాతాళ లోకంలో బంధించబడి తల చితక కొట్టబడింది. ఇక మనం చూస్తే ఈ వీడియో ఇక్కడ వర్క్ చేయట్లేదు కాబట్టి ఫర్దర్‌గా మరి పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. అందుచేత మరి ఆయన పొందిన గాయముల చేత మనమందరము స్వస్థత పొందాము. ఈ ప్లాన్‌ని సాతాను చెడగొడటానికి చాలా ప్రయత్నించాడు. అయితే మరి దేవుడు దానికి అంగీకరించలేదు. ప్రభువుకు తోడై ఆయనను సిలువ వరకు మరి బలపరిచాడు. మత్తయి సువార్త 26 అధ్యాయము 42వ వచనంలో మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించుగాక అని మరి ప్రార్థించి ఆయన శిలువపై తన మరణ పాత్రను కూడా ఇది సూచించవచ్చుచున్నది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే అనేక రకాలైన పాత్రలు మనం ఎప్పుడన్నా దాని గురించి విపులంగా ధ్యానించవచ్చు. ఇక్కడ మరి ఈ పాత్రలోని తాగితేనే గాని ఈ ప్రణాళిక నెరవేరదు కాబట్టి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అయినను ఇది తొలగిపోవటం సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించారు. మనమైతే ఏం చేస్తామంటే మనకున్న అవసరాలన్నీ కూడా దేవుని ముందు పెట్టి ప్లీజ్ సైన్ ఆన్ దిస్ యాక్సెప్టెడ్ అనేసి మన ప్రార్థనలో ఆ విధంగా చేస్తాం. అంటే మన ఇష్టాన్ని దేవుడు అంగీకరించి యాక్సెప్ట్ చేసి మనం అడిగినయన్నీ ఇచ్చేయాలనేసి మన ఉద్దేశం. మనము ప్రార్థించవలసిన విధానం అలా కాదు. మన మన సమస్యలన్నిటినీ దేవుని సన్నిధిలో మనము దేవునికి సమర్పించి నీ చిత్తమేమై ఉన్నదో జరిగించు. ఇది నీ చిత్తానికి నేను అప్పగించుచున్నాను. దై విల్ బి డన్ అని చెప్తున్నాం మనం పరలోక ప్రార్థనలో. కాబట్టి మనము అడిగేటప్పుడు ఏదైనా సరే ఇది నా ప్రాబ్లమ్. దీనిలో నీ చిత్తం ఏమై ఉన్నదో నాకు తెలియపరచుము అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. అది మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాం. చాలాసార్లు మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు. అది మన ఊహకు అందవు. మనము క్వెషన్ చేయటానికి సరిపోం. కాబట్టి ఆయన సిలువలో ఈ మరణ పాత్రను అనగా మరణించవలసి ఉంది కాబట్టి ఇది దానికి సూచనగా ఉన్నది. ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ శరీరంను అణచివేసి దేవుని చిత్తమునకు అనుగుణముగా నడుచుకునేలా దండించి దానిని ఆధీనంలో మనం ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి శరీరము ఆత్మతో ఏకీభవించదు. ఎప్పుడు కూడా ఇంటర్నల్ ఫైట్ అది. ఆత్మ ఎప్పుడు ఓకే అని చెప్తది కానీ శరీరం ఎందుకు? ఇప్పుడు ఎండలో ఎందుకు చర్చికెళ్ళి అక్కడ అనవసరంగా ఇంట్లో హ్యాపీగా పడుకోవచ్చు కదా! సెలవు రోజు భోజనం చేసి అని శరీరం చెప్తా ఉంటది. కాబట్టి దేవుని చిత్తమునకు అనుగుణంగా నడుచుకునేలా దండించి దాన్ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. చూడండి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ఐఎమ్ కంట్రోలింగ్ మై బాడీ అని పౌలు గారు నా శరీరాన్ని నలగొట్టి నేను దాన్ని లోబరుచుకుంటున్నాను. మనం ఈ మండల కాలంలో ఈ శ్రమల ధ్యానాల్లో
ఉపవాసం చేస్తాము. ఎందుకంటే మన శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటానికి. మనం ఉపవాసం చేయకపోతే అది మనం చెప్పినట్టు వినదు. ఉపవాసం అంటే అంటే తగ్గించుకొని, వాసం అంటే దేవునితో సహవాసము చేయుట. రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. అది చెప్పినట్టు శరీరం చెప్పినట్టు వినటానికి మనం శరీరానికి ఏమి ఋణస్థులం కాదు. మనము మన ఇష్టతో మన హృదయంలో ఏముందో ఆ విధంగా ప్రవర్తించటానికి మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూసారా? మరి మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండి శారీరక క్రియల్ని మనం చంపిన ఎడల ఆత్మ చేత మనం జీవించే వారంగా ఉంటాం. ఇక్కడ యేసు జీవితంలో పదే పదే ప్రార్థనలు చేసిన ఏకైక సందర్భం ఇది. ఎందుకంటే గెత్సెమనే తోటలో ఎక్కువ సార్లు ఆయన ప్రార్థన చేశాడు. క్రీస్తు ప్రాణము విషయంలో దేవునికి, సాతానుకు మధ్య ఉన్న సంఘర్షణే దీనికి కారణము. ఒకవైపేమో సాతాను యేసు ప్రభువుని సిలువకు వెళ్ళక మునిపే చంపేయాలని మరి ట్రై చేస్తున్నాడు. యేసు ఏమో మరి తండ్రి ఇది నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. ఇది చాలా కష్టమైనది అని చెప్పారు. ఒకసారి జబదయి కుమారులు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వారి తల్లి మరి నా కొడుకులనిద్దరిని ఒకళ్ళని లెఫ్ట్ ఒకళ్ళని రైటు మరి నీ సింహాసనం పక్కన పెట్టుకో అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే, అదేదో కాఫీ కప్పో, టీ కప్పో అనుకుని, మేము తాగేస్తాం అన్నారు. అప్పుడు నేను చెప్పుచున్నది మీకు అర్థం కాదనేసి ఆయన వారిని మరి వదిలిపెట్టి, అది నా చిత్తం కాదు, తండ్రి చిత్తమై ఉన్నదనేసి ఆయన తెలియజేసి ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనంలో తాను లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆయనకి తెలుసు కాబట్టి ముందు నుంచి తన శిష్యుల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ద టైమ్ హ్యాస్ కమ్, ఐ హ్యావ్ టు డిపార్ట్ యూ. నేను మిమ్మల్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయము ఆసన్నమవుతుంది. ఏ మరి మనుష్య కుమారుడిని పట్టుకుని హింసించే సమయం దగ్గర పడింది. ఇక కొంత సమయమే నేను మీతో ఉంటాను అని శిష్యుల్ని ఆయన ప్రిపేర్ చేసినప్పుడు వారు కలవరపడ్డారు. మీ హృదయాల్ని కలవరపడనివ్వకుడి. నేను తండ్రి ఇంటికి వెళ్ళి మీ కొరకు నివాసములు ఏర్పరిచి నేనుండు చోటన మీరుండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోదునని వారిని ఓదార్చి ప్యాంపర్ చేసి ఆయన మరి శిష్యుల్ని కంఫర్ట్ చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ద టైమ్ హ్యాస్ కమ్. మనుష్య కుమారుడు మరి అన్యజనుల చేతికి మరి అపో ఈ ఈ అన్యజనుల చేతికి అప్పగించబడే సమయము ఆసన్నమైనది. మరి వీరు వచ్చి ఆయనను పట్టుకొని హింసించే సమయము ఆసన్నమైనది కాబట్టి ఆయన తండ్రికి రిపోర్ట్ చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి ద టైమ్ హ్యాస్ కమ్. నా టైము గడియ వచ్చి ఉన్నది అని అప్పుడు శిష్యులతో సరే మీరు ఇంకా రిలాక్స్ అవ్వండి. టైం అయిపోయింది. మనుష్య కుమారుడు అప్పగించబడవలసిన సమయము ఆసన్నమైనది. ఆయన గెత్సెమనే తోటలో ఎంత భారంతో ప్రార్థన చేశాడో మరి ఆయన శరీరంలో నుంచి చెమట రక్తపు బిందువులుగా ఆ సెలయేరులో మరి పారింది. ఎంత కష్టమో ఆ గిన్నెలోనిది త్రాగటం. అది మరి అంత భారంతో కూడిన భారభరితమైనది. యేసు క్రీస్తు లోకంలో వచ్చి
విమోచనను నెరవేర్చు ఆ గడియ వచ్చి ఉన్నది. ఆయన ఎందు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడో, వాట్ ఈస్ హిస్ మిషన్? ఆ మిషన్‌ని మరి నెరవేర్చే గడియ వచ్చి ఉన్నది. అందుకొరకు ఆయన ఎంతో భారంతో ప్రార్థన చేసి ఉన్నాడు. ఇప్పుడు మనము మరి ఒక వీడియో చూద్దాము. ఇంతటితోటి నేను మరి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఈ కొద్ది మాటలను